హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు హోటల్ స్టైల్ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని గోంగూర ఉడకపెట్టుకుంటున్నానండి. నేనైతే చికెన్లో గోంగూర ఉడకపెట్టను, మామూలుగా విడిగా ఉడకపెట్టనండి. కానీ హోటల్లో ఇలాగే చేస్తారని చెప్పి చూశానండి. అందుకనే నేను ఇలా ట్రై చేస్తున్నాను ఒకసారి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. అందుకనే కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి. ముందుగా గోంగూర వేసుకుని, కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలండి. 4-5 పచ్చిమిర్చి తొడియాలు తీసుకుని కట్ చేసుకోకుండా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేనైతే మజ్జిగ కూడా చేయట్లేదండి, మామూలుగా వేసేసాను. అలాగే వాటర్ కూడా పోయలేదు, గోంగూరలో పోయకుండా ఉడకబెట్టుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి తొడియాలు తీసేసుకున్నానండి. మూత పెట్టి ఉడికించుకున్నాను. అది ఉడికిపోయిన తర్వాత దాన్ని విడిగా మిక్సీ పట్టుకున్నానండి. విడిగా మిక్సీ పట్టుకుని మనం చికెన్కి కావాల్సిన ప్రిపేర్ చేసుకున్నానండి. మనం మిక్సీ పెట్టుకున్నాం అన్నాను కదండి, అది మిక్సీ కింద తీసేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత పొయ్యి మీద నేనైతే దాకాని అంటామండి, మీరైతే ఏమంటారు అన్నది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, పెద్దది. ఒక ఉల్లిపాయ తీసుకుని పచ్చిమిర్చి అయితే వేయలేదు, టమాటాలు యాడ్ చేశానండి. ఒక 3 టమాటాలు యాడ్ చేశాను. పులుపు సరిపోతుందో లేదా అని చెప్పేసి 3 టమాటాలు యాడ్ చేశానండి. 3 టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత నేను చికెన్ కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1/4 కిలోకి మాత్రమే చేస్తున్నానండి, తక్కువే చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం కదా, టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు కదా. నేనైతే గోంగూరని చికెన్లో ఉడకబెడతాం వలన చికెన్కి పులుపు అనేది పట్టుకుంటుంది అన్నది నా ఫీలింగ్. అది విడిగా ఉడకబెట్టాను కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే కొంచెం టమాటాస్ ఎక్కువ తీసుకున్నాను. కారం అయితే తక్కువ వేసానండి, ఎందుకంటే నేను గోంగూరలో పచ్చిమిర్చి ఉడకబెట్టాను కదండి, అది మిక్సీ పడుతున్నాను కదా, అదేది కారం ఎక్కువైపోద్దేమో అని చెప్పేసి నేను కారం తక్కువ వేసానండి. మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా మనం యాడ్ చేసుకోవాలి. గోంగూర కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను చూసిన అయితే నేను నీళ్లు పోయలేదండి. హోటల్ స్టైల్లో అయితే నీళ్లు పోయలేదు. నేనైతే కొంచెం మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి పోసాను. గోంగూర రాలేదు నాకు, అందుకని నీళ్ళు పోసి తీసుకున్నాను మిక్సీ గిన్నెలోది. తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేశానండి. నేనైతే నీళ్ళు యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఎలా వచ్చింది అని అంటే, నేనైతే దేనికైనా సరే పోపు పెడతానండి. అండ్ రొయ్యలు గోంగూర అయినా, గోంగూర చికెన్ అయినా, ఏదైనా సరే పోపు పెడతానండి. నేనైతే పోపుకి కావాల్సింది కొంచెం ఆయిల్ పోసుకుని, కొంచెం వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకుని, ఆ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి వేస్తానండి. వేసేసి పోపు పెట్టుకుంటానండి. నేనైతే దేనికైనా అంతేనండి. నేను రొయ్యలు గోంగూర అయినా, చికెను గోంగూర అయినా ఇలాగే చేస్తానండి. మటను గోంగూర అయినా ఇలాగే చేస్తానండి. ఫైనల్గా పోపు పెట్టేసానండి. పోపు పెట్టేసిన తర్వాత నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.